కాకినాడ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు కడపలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం దగ్గర పడిందని హిందూ చైతన్య వేదిక నాయకులు తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ను అడ్డుపెట్టుకుని హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రతి సంఘటనలో హిందువులు మాత్రమే బాధితులు అవుతున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఈరోజు హిందువులకి అక్కడ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ ఆస్తులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మన మమతా బెనర్జీ గారు కూడా దీనికి కారణం. ఆడ బంగ్లాదేశ్లో రోహింగ్యాలను ఇష్టం వచ్చినట్టుగా ఆమెను ఇండియాలోకి తరలింపజేసి కొన్ని లక్షల మందిని ఈరోజు బంగ్లాదేశ్ ద్వారా వెస్ట్ బెంగాల్ ద్వారా ఇండియాకు రోహింగ్యా ముస్లింలు వచ్చినారు. ఈ రోహింగ్యా ముస్లింలందరూ కేవలం అలజడి చేసేదానికి, దేశాన్ని నాశనం చేసేదానికి వచ్చినారు. అటువంటి వారి నుంచి హిందువులందరూ ఏకమై, మనం హిందూ సంఘాల ద్వారా అందరం ఏకమై మనం జాగ్రత్త పరచకపోతే రేపు బంగ్లాదేశ్లో పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ హిందూ ఏదన్నా కార్యక్రమం జరిగినా, ఏదన్నా ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి మారణకాండకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఇదే విధంగా దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ జనానికి అన్ని చోట్ల కూడా కార్యక్రమం జరుగుతోంది. బంగ్లాదేశ్లో ఎంత హేయంగా అంటే చిన్న భర్తలను చంపేసి వాళ్ళ భర్తలను కట్టేసి వాళ్ళ ముందరనే భార్యలను పిల్లలతో సహా అందరినీ చాలా విపరీతమైనటువంటి దారుణంగా చేస్తున్నారు. అక్కడ కేవలము ఒక రిజర్వేషన్ అనే దాన్ని ముందు పెట్టుకొని రిజర్వేషన్ పోయి అది ఇప్పుడు కేవలం హిందువులపై దాడిగా మరలింది. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఈరోజు కూడా ప్రతి చోట ఎక్కడ ఏది జరిగినా కూడా హిందువులే బాధితులు అవుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా హిందువులే బాధితులు అవుతున్నారు. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడే కాకుండా ఇదే విధంగా అక్కడే కాదు, రేపు పొద్దున ఇదే భారతదేశంలో కూడా అక్కడ నుంచి అక్రమ వలస బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఊరిలో కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేరి ఉన్నారు. కడపలో కూడా ఉన్నారు ఎంతోమంది, అన్ని చోట్ల కూడా వ్యాప్తించి ఉన్నారు. వాళ్ళు ఏ పొద్దైనా కానీ అసింగ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. వీటన్నిటి కోసమై హిందూ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి హిందువుల ఐక్యత కూడా చాటుతూ ఈ కార్యక్రమాన్ని జరుగుతోంది. బంగ్లాదేశ్లో ఓ యువకుడు తన పెళ్లి పత్రికల్లో తన అభిమాన నాయకుల